ఆశు రెడ్డి 9 కోట్లు తీసుకొని పెళ్లి చేసుకోకపోయినట్లయితే ఆమె ఒక క్రిమినలా? ఒకవేళ పోలీసులు వాళ్ళకి నచ్చినట్టుగా కంప్లైంట్కి సంబంధం లేకుండా సెక్షన్స్ అనేవి ఇన్వోక్ చేసేస్తే అది జడ్జిమెంట్గా మనం భావించాలా? రిలేషన్షిప్లో ఉన్నప్పుడు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకున్నట్లయితే దాన్ని ఒక క్రిమినల్ యాక్టివిటీగా చూడాల్సి ఉంటుందా? పెళ్లి చేసుకుంటామని ప్రామిస్ చేసి దాన్ని బ్రేక్ చేస్తే వాళ్ళు క్రిమినల్స్లోకి వస్తారా? వీటన్నిటి గురించి కూడా మనం విశ్లేషిద్దాం. ఇక్కడ నేను ఎవరిని కూడా ఎండోర్స్ చేయడం లేదు. నేను ఆశు రెడ్డి మంచి వ్యక్తి అని, లేకపోతే ఆపోజిట్ పర్సన్ చెడ్డ వ్యక్తి అని, లేకపోతే ఆల్ మంచి వ్యక్తి అని ఇట్లా ఏమీ కూడా నేను ఎండోర్స్ చేయడం లేదు. అలాగే ఆశు రెడ్డికి సంబంధించి గత విషయాల గురించి కూడా నేను ప్రస్తుతానికి తీసుకురావట్లేదు. ఉదాహరణకి ఆమె జూనియర్ సమంత అని కొంతమంది, అలాగే ఆర్జీవి గారితో ఒక ఇంటర్వ్యూ చేశారని, అలాగే బిగ్ బాస్ ఇలాగే ఆమె పైన ఎన్నో కోణాలు ఉన్నాయి, ఏదో బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేశారని ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. నేను వాటన్నిటికీ కూడా నేను ఇక్కడ మాట్లాడట్లేదు. ఇక్కడ కేవలం ఈ కేసుకు సంబంధించి మీకు అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఒక ఉద్దేశంతో మాత్రమే నేను చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మనం ఉదాహరించి మాట్లాడుకుంటూ, అలాగే అసలు ఇవి ఎట్లా అప్లికబుల్ అవుతాయి సాధారణ వ్యక్తులకు కూడా తెలియాలి. కాబట్టి మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగితే ఏ విధంగా మీరు ఎదుర్కోవాలి, ఏ విధంగా మీరు ఫైట్ చేయాలి లీగల్గా అని చెప్పడం కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మొదటగా ఆశు రెడ్డి ఈ కేసును మీడియా ద్వారా మనం వినేది ఏంటంటే, ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వీళ్ళు పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రామిస్ చేసి మా దగ్గర 9 కోట్ల వరకు కూడా ఆమె కుటుంబం కూడా వసూలు చేసింది అని ఒక వెర్షన్గా చెప్తుంటే, కంప్లైంట్ పెట్టిన వాళ్ళు ఆశు రెడ్డి ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ నాన్నగారు ఏం చెప్తున్నారంటే, ఈమెకి అతనితో ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నది నిజమే, మేము సంబంధం కూడా మాట్లాడుకున్నాం, కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మాకు ఆ సంబంధం నచ్చకపోవడం వల్ల మేము బ్యాక్ స్టెప్ వేసాము, కాబట్టి నేనైతే అంగీకరించలేదు. తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి వాళ్ళ దగ్గరికి వచ్చారని, వాళ్ళ మదర్ని అప్రోచ్ అయ్యారని, ఆశు రెడ్డి సినిమాల్లోకి రావడం కానివ్వండి, ఈ ఫీల్డ్ రావడంలోకి నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను ఆమె తల్లికి కూడా దూరంగా ఉంటున్నానని, ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు అయితే మాత్రమే నేను మాట్లాడతాను తప్ప అంతకు మించి వాళ్ళతో నేను కలిసి జీవించడం లేదని, పెద్దగా నా రోల్ అనేది లేదని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే, ఇక్కడ ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే, ఆమె సినిమా ఫీల్డ్లోకి రావడం ఇష్టం లేదు, ఆమె యుఎస్లో జాబ్ చేసుకునే అమ్మాయి, బాగా చదువుకునే అమ్మాయి, ఆమె అలా స్థిరపడాలని నేను ఆశించాను తప్ప ఈ విధంగా నాకు ఇష్టం లేదు, పెళ్ళి కూడా ఇట్లాగ ప్రపోజల్ వచ్చింది, మాట్లాడాము, మాకు కుదరలేదు అని కూడా చెప్పారు. సో ఇది ఆయన మనకు చెప్పే కాంటెస్ట్. ఇంకా వాళ్ళ అమ్మగారు కానీ ఆశు రెడ్డి కానీ వాళ్ళ వెర్షన్స్ చెప్పలేదు. కాకపోతే ఆశు రెడ్డి గారు మాత్రం ఏం చెప్పారంటే, నా గురించి మాట్లాడేటప్పుడు అన్నీ తెలుసుకొని, నా వెర్షన్ కూడా తెలుసుకొని మీరు చెప్పాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తే మీడియా పైన చర్యలు తీసుకుంటానని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఆమె ఖచ్చితంగా అది ఆమె హక్కు. ఎప్పుడైనా అనుచితంగా ఆమె పట్ల మాట్లాడినట్లయితే ఆమె చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు కేసు గురించి మనం మాట్లాడదాం. ఏమంటే, ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు గిఫ్ట్స్ కానీ వస్తు రూపాలు ఇచ్చిపుచ్చుకోవడం ఇవన్నీ కూడా కామన్. అలా ఇచ్చిపుచ్చుకున్నంత మాత్రాన అది క్రిమినల్ కింద మనం చూడాల్సిన అవసరం లేదు. ఏమంటే, అక్కడ ఏది కూడా మోసం ఉండదు. అంటే ఒకరినొకరు మోసం చేసుకోవాలని ఉండదు కదా. పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛతోనే ఇస్తారు తప్ప అన్కండిషనల్గా. అందులో ఏమీ కూడా రాతపూర్వకంగా రాసుకోవడాలు అవి ఉండవు కదా. కాబట్టి ఒకవేళ అలాగే చర్యలు తీసుకోవాల్సి ఉంటే చాలామంది మన సొసైటీలో కేసులు పెడతానే ఉంటారు. ఎందుకంటే రిలేషన్షిప్లో ఈ విధంగా వస్తువుల రూపంలోని గిఫ్ట్స్ రూపంలో ఇచ్చిపుచ్చుకోవడం కామన్. కాబట్టి ఇక్కడ మనం ఏం చూడాలంటే, ఇంటెన్షన్ చూడాలి. ప్రతి కేసులో కూడా ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆమె ముందు నుంచి ఆమె కానీ ఆమె కుటుంబ సభ్యులు ముగ్గురు మీద కేసు పెట్టారు కాబట్టి ముందు నుంచి కూడా ఆమెకి అతన్ని మోసం చేయాలనే ఉద్దేశంతోనే, డబ్బులు కాజేయాలనే ఉద్దేశంతోనే, చీట్ చేయడానికి మాత్రమే ఈ పన్నాగం పన్ని వలలో వేసుకొని ట్రాప్ చేసి ఆయన దగ్గర డబ్బులు వసూలు చేశారా, లేకపోతే వాళ్ళు ఒక రిలేషన్లోకి వెళ్ళి తర్వాత కొంత ఏదో కారణాల చేత వాళ్ళిద్దరూ విడిపోవడం జరిగిందా, ఇది చాలా ఇంపార్టెంట్. సో కానీ కంప్లైంట్లో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వాళ్ళిద్దరికీ రిలేషన్ ఉందని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ మనం సెక్షన్స్ చూసినట్టయితే చీటింగ్ వేశారు, అలాగే ముఖ్యంగా 318 సబ్సెక్షన్ 4 వేశారు, రెడ్ విత్ సెక్షన్ 3 సబ్సెక్షన్ 5. సో దీన్ని బట్టి ఏం చెప్తున్నారు,
ఆమె చీటింగ్ చేసిందని అలాగా ఆయన కేసు వేయడం జరిగింది. అలాగే మనకి సెక్షన్ 3 సబ్సెక్షన్ 5 ఏం చెప్తుందంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ కూడా కామన్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి అందరి మీద కూడా సేమ్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఉండింది. కానీ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కేసు వరకు చూస్తే మాత్రం ఇవన్నీ కూడా ఖచ్చితంగా పోలీస్ వారు ఎంక్వైరీ చేయాల్సి ఉన్నది. ఈమెకు ముందు నుంచి ఇంటెన్షన్ ఉందా, లేకపోతే ఈ ప్రేమ అనేది విఫలమైందా, ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చాయా, ఇవన్నీ చూసి మాత్రమే చేయాల్సి ఉంటుంది తప్ప వేగ్గా అట్లా చేసేస్తే ఏమీ సెక్షన్స్ అట్లా వేసేస్తే అది నిలబడదు. కానీ మరి వెసులుబాటు ఏంటి? ఇలా ఒక డిఫరెన్సెస్ వచ్చింది, ఎవరి వస్తువులు వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు, ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంది అన్నప్పుడు ఏం చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు సివిల్ సూట్ వేసుకోవచ్చు. మీ ప్రాపర్టీ కానివ్వండి, బిలాంగింగ్స్ కానివ్వండి, ఏవైనా ఉన్నట్లయితే అమకబుల్గా ముందు వీలైతే అమకబుల్గా సాల్వ్ చేసుకుంటారు, కుదరకపోతే సివిల్ సూట్ వేసుకుంటారు, రికవర్ చేసుకోవచ్చు. అంతేగాని దీని క్రిమినల్లోకి రాదు. ముఖ్యంగా అలా అని చెప్పి ప్రతి కేసును అలా చూడలేం. కేసు టు కేసు మారిపోతూ ఉంటుంది. అక్కడ జరిగిన పరిస్థితులు బట్టి మన సెక్షన్స్ అనేవి ఇంప్లికేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే మాత్రం మీడియాలో జరుగుతున్న విషయాలు కానివ్వండి, వాళ్ళ ఫాదర్ చెప్పింది కానివ్వండి, కంప్లైంట్లో చెప్పింది కానీ చూస్తూ ఉంటే ఇది సివిల్ కేసు కింద వస్తుంది కానీ క్రిమినల్గా రాదని అనిపిస్తుంది. ఎందుకంటే వీటిని ఇంటెన్షన్ అనేది ఖచ్చితంగా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ముందు నుంచి ప్లాన్ చేశారా ఇదంతా, కానీ ఇక్కడ ఇంటెన్షన్ అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. వాళ్ళిద్దరికీ ముందుగానే ఒక లవ్ రిలేషన్ ఉందని చెప్పేసి. సో కాబట్టి మనం దీన్ని ఆ కోణంలో చూడడానికి లేదు. ఖచ్చితంగా ఆ కేసు పెద్దగా నిలబడదు పరిస్థితులు చూస్తుంటే. ఇంకా నెక్స్ట్ సామాన్యులు ఏ విధంగా మనం అలర్ట్ అవ్వాలి, ఈ కేసు ద్వారా మనం ఏం నేర్చుకోవాలన్నది మనం చూడాలి. ఏమంటే మీరు ఏదైనా రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు గిఫ్ట్ ఏదైనా ప్రాపర్టీస్ అట్లాగే ఏమైనా మిమ్మల్ని చీట్ చేసినట్లయితే, ఒకవేళ మీరు విల్ఫుల్గా ఇస్తే దట్ ఈస్ డిఫరెంట్. లేదు మీరు మీ దగ్గర చీట్ చేశారు, మిమ్మల్ని మోసం చేయడానికి మొదటి నుంచి ట్రాప్ చేసి మొత్తం అందరూ కలిపి మీ దగ్గర డబ్బులు వసూలు చేశారు, లేదంటే మీ దగ్గర వీడియోస్ ఫొటోస్ లాంటివి సేకరించి మిమ్మల్ని బెదిరిస్తున్నారు, అలాంటి కోణంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు వెళ్ళి మీ దగ్గర డబ్బులు అంటే మళ్ళీ డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, మిమ్మల్ని భయపెడుతున్నారు కాబట్టి, ఏదైతే మీరు ఇష్టపూర్వకంగా తీసుకున్న ఫోటోలని వీడియోలని కూడా పబ్లిష్ చేస్తామని భయపడుతున్నారు కాబట్టి, మీ పరువుకి నష్టం చేకూర్చాలని, మీ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని, సమాజంలో మీకున్న గౌరవాన్ని దెబ్బతీయాలని అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. దానికి ఎవరు కూడా డిఫర్ చేయడానికి లేదు కేవలం వస్తుపూర్వకంగానే మీకు డిఫరెన్సెస్ ఉన్నాయి, అవి మాత్రమే కరెక్ట్ చేసుకోవాలి అనుకున్న పరిస్థితులు మీరు హ్యాపీగా సివిల్ సూట్ వేసుకోవచ్చు. మీ వస్తువులన్నీ కూడా మీరు రికవర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు చట్టపరంగా కూడా వెసులుబాటు ఉంటుంది. చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీడియాలో చూస్తున్నాము హనీ ట్రాప్ అని అమ్మాయి గురించి చాలా చీప్గా మాట్లాడడం, వ్యక్తిగత హననం చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎప్పుడు కూడా పూర్తిగా విచారం జరగకుండా కేసు ఇంకా ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నప్పుడు మీరు ఒక ఒపీనియన్కి వచ్చేసి ఒక క్యారెక్టరైజేషన్ చేయడం, ముఖ్యంగా ఉమెన్ని మీడియా ట్రయల్స్ చేయడం, మీరే జడ్జిమెంట్ ఇచ్చేయడం, మీరే అన్నీ చేసేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఆలోచించాలి. ఒకటి నైతికంగా తప్పు, రెండు లీగల్గా కూడా తప్పే. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమైతే స్పష్టంగా చెప్పిందో, నా మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసిన, అలాగే మీడియాలో ట్రయల్స్ చేసినా కూడా నేను యాక్షన్ తీసుకుంటాను అని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా అంశు రెడ్డి గారు కూడా ఇలాగ మీ పైన డెరోగేటరీ కామెంట్స్ చేసినా, అనుచితంగా మాట్లాడినా కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, చాలా ఈజీగా ఈ మీడియా ఉంది కదా అని చెప్పేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తూ, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా, అవతల వాళ్ళ కోణం కూడా వినకుండా వీళ్ళే అన్నీ మాట్లాడేసి, వీళ్ళే క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి, వీళ్ళే వాళ్ళ బ్రతుకుల్ని రోడ్డు బాల్ చేసేస్తున్నారు. ఒక కేసు వచ్చిందంటే పూర్వపరాలు పరిశీలించాలి. ముఖ్యంగా మీడియా అనేది చాలా బాధ్యతగా ఉండాలి. ఈ మధ్యకాలంలోనే మొన్న చూసాము, ఒకరు సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇలాగే ఒక మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవ్వడం వల్ల అవమానానికి పాలయ్యి సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఎవరు బాధ్యత వహించాలి? ఒకవేళ ఆమె ఏమైనా చేసుకుంది అనుకోండి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా చేసుకున్నారు అనుకోండి, ఎవరు బాధ్యతలు? ఆమె తప్పు ఏమీ లేదని తేలింది అనుకోండి, విచారణలో ఎవరు బాధ్యులు? అసలు ఈ కేసే నిలబడలేదనుకోండి, ఎవరు బాధ్యులు? ఖచ్చితంగా మీడియా అనేది అత్యుత్సాహం ఆపకపోతే చర్యలు తప్పు. మీడియా ట్రయల్స్ చేయడం అనేది ఆపండి. కూర్చొని ఒక విషయం దొరికింది కదా, మనకి డబ్బులు వస్తాయి కదా, మనం చర్చల మీద చర్చలు చేసేద్దాం, కూర్చోబెట్టి ప్యానల్ సంబంధం లేని, అంటే ఆ ఇష్యూకి సంబంధం లేని వాళ్ళు కూర్చోబెట్టి ప్యానల్ సభ్యుల్లో కూర్చోబెట్టి విపరీతంగా చర్చలు చేద్దాం,
కేవలం మనకి చిన్న చిన్న లాభం కోసం, చిన్న చిన్న ఆర్థిక వెసులుబాటు కోసం ఒక జీవితాన్ని రోడ్డు పాలు చేసేద్దాం అన్న ఆలోచనలు ఇప్పటికైనా సరే మీడియా ముఖ్యంగా తప్పుకోవాలి. ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. మనం కూడా ప్రజలుగా మనం ఏం చేద్దామంటే ఆ ఇష్యూని జరిగినప్పుడు పూర్తిగా క్షుణ్ణంగా అన్ని కోణాలు తెలుసుకొని మాత్రమే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుందాం. ఎందుకంటే మీడియాలో వాళ్ళు చూపించిన అంటే వాళ్ళకున్న వృత్తి పరంగా వాళ్ళు ఇట్లాగా ప్రొజెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు డ్రెస్సులు బట్టలు కానివ్వండి మరొక రకంగా. సో దాన్ని బట్టి మనం క్యారెక్టర్ డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు. నేను పూర్వంలో ఇది వరకులో కూడా చెప్పాను రామ్ గోపాల్ వర్మ గారి విషయంలో కూడా. అలాగే నా క్లయింట్ ఒక ఆమె చాలామందితో ఇంటర్వ్యూస్ తీసుకుంటే అందరూ కూడా చాలామంది ఆమెతో అనుచితంగా ప్రవర్తించారని, కానీ ఆర్జీవి గారు ఆ అమ్మాయితో చాలా రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేశారని ఆ అమ్మాయి చెప్పింది. అంటే ఇక్కడ మనం ఆర్జీవి గారి ఇమేజ్ని మీడియాలో చూస్తే ఏమనుకుంటాం, చాలా తప్పుగా అనుకుంటాం. కానీ వ్యక్తిగతంగా ఆయన అమ్మాయితో చాలా బాగా ప్రవర్తించారని చెప్పారు. ఇప్పటివరకు కూడా నాకు తెలిసి ఏ ఉమెన్ కూడా ఆయన మీద కంప్లైంట్ చేయలేదు. సో అలాగా మీడియాలో వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్న ఇమేజ్కి పర్సనల్గా వాళ్ళ ఇమేజ్ వేరే ఉండొచ్చు, కాకపోవచ్చు, అది మనకు అనవసరం. కేసుని కేసుగానే చూడాలి. అన్నీ తెలుసుకొని మాత్రమే వాళ్ళొక్క అభిప్రాయాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ రకంగా మనందరం కూడా ఆలోచించాలని, ముఖ్యంగా ప్రజలు ఈ మీడియా చూపించిన సర్కస్లో పాములుగా కాకూడదని, వెర్షన్ ఏంటి అని తెలుసుకోవాలని, దాని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు, మన జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సత్యమే జయతే.